ప్రభువు వైద్యుడిగా పోల్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగునే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకటి, వాక్యం వినటం ద్వారా స్వస్థత అనేది వస్తుంది. మరి అందరూ వినాలి. ప్రకటన గ్రంథం 2:7 చూస్తున్నాం. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు విన్నుగాక. వాక్యం సరిగ్గా మనం పట్టించుకోం గనక దేవుడట మన చెవులను తెరవచేయువారై ఉన్నారు. చెవుల్లోనికి బలవంతాన వాక్యాన్ని పంపిస్తారట ప్రభు. మరి యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభు అయిన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, మరి వినకుండా నేను తొలగిపోలేదు. కాబట్టి తిరుగుబాటు ఆ దేవుడు మాకేమి నెరవేర్పించాడని ఈ చిన్న మాట నువ్వు మాట్లాడితే చాలు, దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ దినాన 7 రీతులుగా ప్రభు ఎలాంటి వైద్యుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. మొట్టమొదట మనం చూచినట్లయితే ఆయన మన తలని తాకుతూ ఉన్నారు. పరమగీతం 2:6 ఒక మాట ఉంది, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత నన్ను కౌగలించుచున్నాడు. మరి నరాలన్నీ తలలో కనెక్ట్ అవుతూ ఉన్నాయి గనక ప్రభు ఒక మంచి న్యూరాలజిస్టు డాక్టర్గా బలహీనమైన నరాలన్నిటినీ బలపరచటానికి ప్రభు మన మధ్యకు వచ్చారు. ఎప్పుడైతే మన తలకి గాయం అవుతుందో మతిమరుపు అనేది వచ్చి వేస్తుంది. ఎక్కడ చదివామో అక్కడ మనం మర్చిపోవటమే, ఏం చదివామో దాన్ని మర్చిపోయే మతిమరుపు ఉందేమో. ప్రభు చెప్తూ ఉన్నారు, ఈ దినాన ఒక మంచి వైద్యుడిగా ప్రభు వచ్చి మన తలని ఆయన తాకుతూ ఉన్నారు. సరే మీరే చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చాలు. ఆయన మాట ఎముకల్లోనికి నరాల్లోనికి వెళ్ళి శక్తినిస్తుంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము కలదై వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునుగా ఉండి కీళాత్మలను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనల్ని తలంపులను శోధించుచున్నది అనే మాటని మనం చూస్తున్నాం. వాక్యము వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం. మరి మనం చూచినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన నోటి నుండి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము బయలు వెడలుచుండెను అనే మాట చూస్తున్నాం. కీర్తన 149:9వ వచనంలో, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకై వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులందరికీ ఘనత అదే. వాక్యము మనలో ఉన్నప్పుడు ఒక ఘనత అనేది వచ్చి వేస్తుంది. కీళ్లను మూలుగును విభజిస్తుంది. సన్న నరాల్లోనికి కూడా వాక్య ప్రభావం అనేది వెళ్ళిపోతుంది. మన తలంపుల్ని ఆలోచనల్ని సరిచేస్తూ
బలహీనమైన మన తలంపుల్ని బలపరుస్తుంది గనక 139 కీర్తనలో ప్రభు అంటున్నారు, మరి నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను, పెదవి దాటి మాట బయటికి రాక మునిపే నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు, నువ్వు కూర్చుండుట నీవు లేచుట నాకు తెలియను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి యెషయా గ్రంథంలో మనం చూస్తే చక్కని మాట 55 అధ్యాయం 8-9 వచనాల్లో, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తులో ఉందో మన విషయంలో దేవునికి తలంపులు నా బిడ్డలు అంత ఎత్తులో ఉంచాలి, వారి ఆశలు ఆశయాల్ని నేను నెరవేర్చాలి అని చెప్పి మరి ప్రభు మన తలంపులను మన ఆలోచనలను బలపరచువారై ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. తలంపులు చాలా బలహీనమైపోతున్నాయి. ఏం జీవితంలే, ఎందుకు ఇలా అయిపోతున్నాను? నీ తలంపును దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. నీ ఆలోచనని 1000 రెట్లు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చువారై ఉన్నారు. నిరాశను కొట్టివేసి తండ్రి మనల్ని ఉజ్జింపచేయువారై ఉన్నారు. అందుకే మూలవాక్యం చూచాం, నిర్గమకాండం 15:26లో, నీవు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. కాబట్టి వాక్యం వినేటప్పుడు శ్రద్ధ అనేది చాలా అవసరమై ఉన్నది. న్యాయముగా ఆయన దృష్టిలో మనం ఉన్నప్పుడు ఐగుప్తీలకు కలుగ చేసిన రోగములలో ఏదియు నేను నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ముందు మన తలంపులన్నిటినీ దేవుడు సరిచేస్తూ మన తలలో ఉన్న నరాలన్నిటినీ బాగు చేసేవారు ఎవరు అంటే మన ప్రభు అని ప్రభు తెలియచేస్తూ, నీ విషయంలో నేను ఒక తలంపు కలిగి ఉన్నాను, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని యెషయా 55:8-9 వచనాల్లో తెలియచేస్తూ, నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువు మన తలని ముట్టి మన తలలో ఏ బలహీన తలంపు ఉన్నా తీసివేసి బలమైన తన తలంపులతో నింపుతూ ఉన్నారు. రెండోదిగా ఆయన నేత్ర వైద్యుడు, నేత్రాలజీ అంటారు కదా. కాబట్టి ప్రభు నిత్యం మనల్ని చూస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తే 11వ అధ్యాయం 12వ వచనంలో, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నుదృష్టి మన మీద ఉంది. నిత్యము ఆయన చూచుచున్న దేవుడై ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 34:7లో, మోషే 120 సంవత్సరముల ఈడు కలవాడు, దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. మరి 120 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా కళ్ళద్దాలు పెట్టుకోకుండా ఉంటారా? పోనీ అంత ఆయుష్యాన్ని బతుకుతున్నారా? దైవజనుడు ఫోటోలు ఎక్కడ కళ్ళద్దాలు పెట్టుకున్నట్లేదు. వాక్యం నిత్యం చదివేటప్పుడు వాక్య ప్రభావం అనేది మన మీద పడుతూ ఉంటుంది. వాక్యం చదువుట ద్వారా మన కళ్ళకు శక్తి అనేది దేవుడు ఇచ్చివేయవారై ఉన్నారు. మరి ఆగస్టులో నా కళ్ళెమ్మట నీళ్లు కారుతున్నాయి అని మేమందరం ఒక హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే 5 రోజులు ఆపరేషన్ అన్నారు. చిన్న సాక్ష్యం. ఆ రాత్రి బాగా ప్రార్థన చేసుకున్నా. ఆ రాత్రిలో ప్రార్థన చేసుకొని ఉదయాన్నే 5 పుస్తకాలు చదివా. నేను నమ్ముతారో లేదు. ఆదికాండం, అలాగే నిర్గమాకాండం, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశం. తర్వాత సెకండ్ ఒపీనియన్ అని ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాం.
నా విశ్వాసం ఏంటంటే వాక్యం చదివినప్పుడు దేవుడు కళ్ళను ముడతాడు. కీర్తన 19:8 యెహోవా వాక్యము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. వాక్యము నిర్మలమైనది, ప్రశాంతత అనేది ఇస్తుంది, గలిబిలి అనేది లేకుండా చేస్తుంది. తర్వాత మీ కళ్ళు బాగానే ఉన్నాయమ్మా, 3 నెలల తర్వాత రండి అన్నారు. తర్వాత మళ్ళీ వెళ్తే అసలు ఆపరేషనే అక్కర్లేదు, బాగుంది అన్నారు. కార్యం చేసిన ఆయన ఎవరంటే ఎవరు ఏమన్నా అనుకొని దేవుడు. నేను వెంటనే అక్టోబర్లో పోయిన సంవత్సరం యెరూషలేంకి వెళ్ళినప్పుడు మౌంట్ నెబోకి వెళ్ళి, మరి ఎక్కడైతే మోషే నిలబడి వాగ్దాన స్థలం అంతటిని చూచారో ఆ ముందు భాగంలో ఒక మంచి చర్చి ఉంది. అక్కడికి వెళ్ళి ఒక చిన్న కృతజ్ఞత కానుక చెల్లించుకొని, ప్రభువా నాకు మంచి దృష్టిని, ఇక్కడే మోషే 120 సంవత్సరముల ఈడు కలవాడు, దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. కాబట్టి మనకు శక్తిని ఎవరిస్తారు అంటే దేవుడిచ్చివారై ఉన్నారు. మంచి దృష్టిని మనం యోహాను సువార్త 9 చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అని ఒక ప్రవచనాన్ని చూస్తున్నాం. తండ్రి మనల్ని చూస్తూ ఉన్నాడు. దైవజనుడు ఒక ప్రార్థన నేర్పారు, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడు. దావీదు ఉదయాన్నే ప్రభువుని చూచారట. అందుకే దావీదుని దేవుడు నా హృదయానుసారి అన్నాడు. కీర్తన 17:15 నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యము మంచి దృష్టిని మనకి దయచేస్తుంది. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటివో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మేమేది వింటిమో, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు విన్నుగాక. కన్నులార ఏది చూచితిమో, కాబట్టి ఏం చూడాలనుకుంటున్నామో దాన్ని తండ్రి చక్కగా మనకి చూపించువారై ఉన్నారు. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఎలీషా ప్రవక్త కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేస్తే పెద్ద భూస్వామి అయిన తన తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని భూమి అంతటిని వదిలి ఏలియాని ఎలీషా వెంబడించాడు. వెంబడించుటను బట్టి దేవుడు దీవించాడు. అలాగే ఎలీషా కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు సిరియా సైన్యాలు వచ్చినాయి. ఎందుకంటే సిరియా రాజు ఏదనుకుంటుంటే అది ఎలీషాకు తెలుస్తుంది. మరి ఇశ్రాయేల్ రాజుకు దాన్ని తెలియచేస్తూ ఉన్నాడు, పలానా స్థలానికి మీరు వెళ్ళొద్దు, సిరియా వాళ్ళు వస్తున్నారు అని. అప్పుడు కల్లోలపడి సిరియా రాజు, అరే మనలో ఎవరో పాయింట్స్ అన్నీ ఇశ్రాయేలీ రాజుకి తెలియజేస్తున్నారు, ఎవరో గూఢచారులు ఉన్నారు అని చెప్తూ ఉంటే ఒక వ్యక్తి లేచి, ఇశ్రాయేలీలకి ఎవ్వరికి గూఢచారులు అక్కర్లా, ఇశ్రాయేలీల్లో ఉన్న ప్రవక్త ఎలీషా ఎలాంటి వాడో తెలుసా, మీరు ఏది అనుకుంటుంటే అది ఆయనకి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయన మీరు అనుకున్నది రాజమందిరంలో ఉండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఆయనకి తెలుస్తుంది. ఒకసారి చూద్దాం 2వ రాజుల గ్రంథము
6వ అధ్యాయంలో గనక మనం చూస్తే 11వ వచనంలో, సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియ చెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు, కానీ ఇశ్రాయేల్లోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయునన్ను. 139వ కీర్తన చూచాం, నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచనను నేను ఎరిగి ఉన్నాను. ఆలోచనలన్నీ తలలో నుంచే వస్తాయి. మనకి తలకి హృదయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. హృదయంలో నువ్వేమనుకుంటావో నీ తలలో దాన్ని తలుస్తావు, దాన్నే నీ నోటితో నీవు మాట్లాడతావని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. నీ ఆలోచనలను తండ్రి సఫలపరచువారై ఉన్నారు. ప్రభుకున్న బిరుదుల్లో ఒక బిరుదు ఆయన ఆలోచనకర్త. చక్కటి ఆలోచనలను మనకు అందించువారై ఉన్నారు. కాబట్టి పెందలగాళ్ళు లేచాడట ఈయన పనివాడు. మరి గెహాజీ లేచాలకి చుట్టూ సిరియా సైన్యాలు ప్రవక్తని ముట్టడి వేయాలి అని చెప్పొచ్చినాయి. అప్పుడు ఈయన అంటున్నాడు, మనం ఇప్పుడు ఎటు పారిపోవాలి, చుట్టూ శత్రువులు వచ్చారు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు. ప్రభువు దూతలును పరిశుద్ధులున్, ఇక ప్రభువు దూతలును పరిశుద్ధులున్, విభవముగా మన మాజమసలుచు వెల్గుచుందురుగా, వెల్గుచుందురుగా, గనుక నాకేమీ కొదువా నాదుడుండా. ఓ ప్రార్థన చేశాడు, యెహోవా దయచేసి వీని కన్నులు తెరు. ఆ వచ్చిన సిరియా సైన్యాలకి దయచేసి వీళ్ళ కళ్ళు కూడా మూసేయి అన్నాడు. వాళ్ళ కళ్ళు మూయబడి పనివాడి కన్నులు తెరవబడిని. ఈరోజు నీ తండ్రి నీ కళ్ళను తాకుతూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న తండ్రి నేల మీద ఉమ్ము వేసి బురద చేసి ఒక ఆయన కన్నులకు పూస్తే సీలోయమని కోనేటికెళ్ళి కడుక్కో అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగనే యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక గుడ్డివాడు పుట్టు గుడ్డివాడిని ప్రభు బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన నేత్రాల్ని బాగు చేసే గొప్ప వైద్యుడిగా తండ్రి మనకి కనపడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మంచి ఈఎన్టీ స్పెషలిస్ట్ మన ప్రభు. ఎవరికైనా ముక్కు ప్రాబ్లం ఉన్నా, చెవి ప్రాబ్లం ఉన్నా, మరి ప్రభువు దగ్గరికి గనక మనం వచ్చినప్పుడు నువ్వు అస్సలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నావు అనుకో, అస్సలు నీ చెవులు పనిచేయటం లేదనుకో, ప్రభువు బాగు చేయవారై ఉన్నారు. ఒకసారి చూద్దాం, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 23 నుంచి 25 వరకు ఒకసారి చదవండి అమ్మా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సంశయము పనికి రాదు,
లేశం పైన సంశయమోపనీకి రాదు. సంశయింపక దైవ సన్నిధియందు మీ యంశమో విడ జేపూడి దానికి గొప్ప అంశ పాఠనీయుడి. మార్కు సువార్త 7వ అధ్యాయము 31లో ప్రభు మరి తూరు సీదోన్ల ప్రాంతానికి, దెకపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రానికి, మరి అవన్నీ చిన్ని చిన్ని కుగ్రామాలు. అప్పుడు చెవుడు కలిగిన, నత్తి కలిగిన ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. మాటలు రావు, చెముడు. మరి ఇక్కడ మనం చూస్తే ఈ నత్తి వ్యక్తికి మాటలు ఇస్తున్నాడు దేవుడు. వినపడని ఇతనికి చెవులు వినపడేటట్టు చేస్తున్నాడు. 33వ వచనంలో మరి ఇక్కడ జనసమూహం అంతా ఉంది. ప్రభు చేసిన కార్యం చూద్దాం. 7వ అధ్యాయము 32లో మార్కు సువార్త. అప్పుడు వారు చెముడు గల నత్తివాణ్ణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయన్ను వేడుకొనిది. సమూహములో నుండి ఆయన వాణ్ణి ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫాతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వారి చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. కాబట్టి ఇప్పుడు మాటలు రాని వారికి మాటలు ఎవరిస్తారు? మోషే అంటున్నాడు, నేను నత్తివాడను, మాట మాంద్యము కలిగిన వాడు. బాగా మాట్లాడతాడు. అందుకే ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లో మోషే ప్రావీణ్యుడు, మాటల యందు నేర్పరి అయి ఉండెను అని అపోస్తుల కార్యాల్లో పౌలు గారు చాలా చక్కగా మనకి రాస్తున్నాడు. ఆయన చరిత్రని స్టెఫన్ చెప్తూ ఉన్నాడు. అలాగని ఇక్కడ మనం చూస్తే తెరవబడు అని ప్రభు అన్నప్పుడు మరి ఈయన కళ్ళను తెరవ చేశాడు, చెవులను తెరవ చేశాడు, నోటిని తెరవ చేశాడు. ఈ నత్తివాని నత్తంతా పోయి స్పష్టముగా మాట్లాడేటటువంటి స్థితిని ఇచ్చిన జ్ఞాని ఎవరు అంటే మన ప్రభు. అలాగే చాలామందికి ముక్కు ప్రాబ్లం ఉంటుంది, ఊపిరి కూడా పీల్చుకోలేని స్థితి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నరుని నాసికా రంధ్రములో జీవవాయువుని దేవుడు ఊదినట్లుగా చూస్తూ ఉన్నాం. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు, మేము చేసిన పాతకమ్ములను మానించి జబ్బు లేవియును లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనస. కరోనా టైంలో నాకు అస్సలు ఊపిరి అందటల్లా, పల్స్ డౌన్ అయిపోతుంది. ఆక్సిజన్ మిషన్ తెచ్చిపెట్టారు, రోజుకి 7,000, అస్సలు పని చేయటల్లా. అంటే ప్రభువే బ్రతికించారు కానీ మరి నాయన నరుని నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదేవు కదా, నాకు కూడా ఊపిరి అందటం లేదు తండ్రి. అలాగే ప్రభు గలిలయ సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు మరి అల్లకల్లోలం అవుతుంది ప్రభు ఉన్న ధోని. ప్రభువులో మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి మనల్ని పరీక్షించడానికి. వాళ్ళు సొంత ప్రయత్నాలు చాలా చేసి ప్రభువుని లేపితే ఆయన గద్దించారు.
ఈరోజు కూడా సముద్రం, ప్రపంచమంతట్లో అలలు లేని సముద్రము గలిలయ సముద్రము. ఆయన గద్దింపుకు 2023 సంవత్సరాలైనా లోబడిపోయి ఉంది. మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా అల అనేది రాలేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని, ఈరోజు దేవుడు నా కళ్ళు ముడుతున్నాడు, నా తలను ముడుతున్నాడు, నా చెవులను ముడుతున్నాడు, నా నోటిని ముడుతున్నాడు, నా కళ్ళనే కాదు నా నాసికను, మరి నా ముక్కులో ఉన్న బలహీనత అంతా పోయేటట్లు దేవుడు తన జీవవాయువు నా మీద పంపుతున్నాడు అని మనం నమ్మాలి. అంతేగాని వాక్యం చదువుతుంటే ఏదో ఆలోచించుకుంటా పరధ్యానంగా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఎండు. నా వాక్యాన్ని మీరు పరధ్యానం వింటే, సామెతలు 1:8 మీరు నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను మీకు కనపడను. శ్రద్ధగా మొర పెడతారు, మీ మొరను వినాల్సిన టైంలో మీరు విన్నారా? మీ మొర నేను వినటానికి అని న్యాయవంతుడైన తండ్రి మనల్ని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నత్తివానికి మాటలు వచ్చినాయి, చెవిటివాని చెవి బాగు చేయబడింది. అందుకే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుగాక అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన చెవులను తెరవ చేస్తాడు. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం ఏదో ఆలోచనలో ఉండి ఆయన మాటలకి మనం విలువ అనేది ఇవ్వము. దేవాలయములో ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తారు. ప్రతి ఒక్కరితో ఆయన స్పష్టంగా మాట్లాడువారై ఉన్నారు. యోబు గ్రంథము 33 అధ్యాయము 14 వచనం, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. ప్రతిరోజు నేను పలకరిస్తాడు దేవుడు. దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించలేదు అసలు. అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములను తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. మన చెవులు దేవుని మాటలోకి వెళ్ళవు, దొరద చెవులు. కానీ ఒకసారి ఒకరు అన్నారు, అమ్మగారు మీరు వాక్యం చెప్తుంటే ఒక నవ్వించరు, మరి నవ్విస్తే వాక్యం వెళ్దా? పరిశుద్ధ గ్రంథముతో ఏది సామాన్యమైన పోలిక పోల్చటం అనేది నాకు ఇష్టం ఉండదు అసలు. నవ్వు ప్రాధాన్యత కాదు. వాక్యం వాక్యములాగానే, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. వాక్యం వాక్యంగానే వివరించినప్పుడు ఆ దీవెన అనేది మనకు ఉంటుంది. అందుకే ఇక్కడ చూస్తే మంచం మీద నువ్వు కునుకుతున్నా దేవుడు మాట్లాడతాడు, నువ్వు గాఢ నిద్రలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడతాడు, కలల్లో స్వప్నాల్లో దేవుడు నీతో మాట్లాడతాడు. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు ఘనతకు ముందు వినయం ఉండును అని ప్రభు చెప్తున్నారు. ఏదన్నా విషయంలో మనకి గర్వం అనేది వస్తుందేమో, లేకపోతే ఈ మాటను దేవుడు ఇక్కడ వ్రాయించడు. గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు. దేవునికి ఇష్టం లేని పనులు కొన్ని చేస్తాం, అవి మానేయాలి. నువ్వు నాకు ఇష్టం లేదు చేయటం. గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా, కత్తి అనగా వాక్యము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము,
వారి ప్రాణములను తప్పించున్నట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. నీ చెవుల్లోనికి దేవుడు కొన్ని విషయాల్ని పంపిస్తాడు, చెవులను తెరవచేయును. పరమగీతం 2:8 ఒక మాట ఉంది, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినపడుచున్నది. ప్రియుని స్వరము నీకు వినపడే టైములో నీవు నిర్లక్ష్యముగా ఉండవద్దు అని ప్రభు తెలియచేస్తున్నారు. ఆయన మన తలను బాగు చేసే దేవుడు, తలంపుల్ని బాగు చేసే దేవుడు. తలలో ఉన్న సన్న నరాలన్నిటినీ బాగు చేస్తాడు. ఆయన ఈఎన్టీ డాక్టర్ అని చెప్పుకున్నాం, ముక్కుని, నోటిని, చెవిని బాగు చేసే దేవుడు. ఆయన గొప్ప న్యూరాలజిస్ట్ అని కూడా చెప్పుకున్నాం. మన తండ్రి మంచి కార్డియాలజిస్ట్, గుండె జబ్బులని బాగు చేసే దేవుడు. ఎవరి గుండె బలహీనముగా ఉన్నా, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యోహాను సువార్త 14 ప్రారంభములో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. హృదయంలోనికి ఏదన్నా కలవరం అనేది వచ్చిందేమో, ఏదన్నా విషయంలో బాగా ఆలోచిస్తున్నామేమో మనం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని ప్రభు తెలియచేస్తున్నారు. సామెతలు 3లో మనం చూస్తే, సుఖ జీవనాన్ని నేను ఇస్తాను, దీర్ఘాయుష్యం నేను ఇస్తాను. ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు మీరు? అందుకే 147 కీర్తనలో గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ గాయం ఉంటుందో ఆ గాయాన్ని ఆయన బాగు చేయువారై ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 36:26 యెహెజ్కేలు గ్రంథము 36:26 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలమును నేను జల్లుచున్నాను. ప్రభు నీళ్లు పట్టుకుంటే అవి శుద్ధ జలంగా అవుతాయి. ప్రకటన 22:17 అంటున్నాడు, ఉచితంగా నేను జీవజలాన్ని ఇస్తాను. యెషయా 55 అంటున్నారు, దప్పి కొనిన వార్లారా నీళ్ల యొద్దకు రండి, ఉచితంగానే నీకు జీవజలాన్ని ఇస్తాను. నీళ్ళ దగ్గరికి వస్తే, నీరు అంటే మన ప్రభువే, కొని పాలను కొని అంతస్తు కొనుక్కోగలిగిన స్థితిని ప్రభు దగ్గరికి వస్తే నువ్వేదన్నా కొనుక్కోలేకపోయావేమో. ఆ కొనే స్థితిని మీరు వస్తే చాలు, మీరు కొనుక్కునే స్థితిని ఇస్తాను. అందుకే యెషయా 55లో దప్పి కొన్న వార్లారా, ఏదన్నా విషయంలో దప్పికొందేమో, మీరు వచ్చి కొని, అంటే వస్తే నీ కొని అంతస్తు అనేది ప్రభు ఇచ్చివేయువారై ఉన్నారు. ఆదివారము మిగతా దినాలన్నిటికీ ఆశీర్వాదకరం. ఆరాధన సమయానికి రావటంలో మొదటి దీవెన. మొన్న సభలో చక్కగా మనకి మన ప్రెసిడెంట్ అయ్య గారు చెప్పారు, యెషయా 58:13-14 తీసుకొని, విశ్రాంతి దినము మనోహరమైనది. అమ్మో, రేపు మనోహర దినము, ప్రతిష్ఠించబడిన దినము, నేను ఆశీర్వదించబడే దినము, నా కుటుంబంతో ఆయన సన్నిధిలో కనపడాలి. యెహోషువ అంటాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించను. పరిశుద్ధ దినానికి నీవు గౌరవిస్తే మిగతా దినాలన్నీ నువ్వు గౌరవించబడతావని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే మనం చూసినట్లయితే మరి ప్రభు చక్కని మాట మనకు తెలియచేస్తూ ఉన్నారు.
మన గుండెను ఆయన ముట్టువారై ఉన్నారు. హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని ఎవ్వరూ గ్రహించలేరు అని ఇర్మియా అంటున్నారు. మన గుండెకు ఎలాంటి ఘోరమైన పరిస్థితి ఉన్నా ఎవరి గుండె వాళ్ళ గుప్పెడంత ఉంటుందంట. ఆ గుండెని ఇప్పుడు ప్రభు ముడుతున్నారు, ఆయన బాగు చేస్తున్నారు. మూలవాక్యం మనం చదువుకున్నాం, నిర్గమాకాండం 15:26. నీవు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను అనుసరించడలా ఐగుప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియు నేను నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరికైనా గుండె సమస్య ఉంటే ఇప్పుడే బాగైపోతున్నారు. శ్రద్ధగా నువ్వు ఆయన మాట వింటే చాలు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట చూస్తున్నాం. 147వ కీర్తన 3వ వచనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయు దేవుడు. కాబట్టి ఆయన మంచి కార్డియాలజిస్ట్గా ప్రభుని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మంచి గైనకాలజిస్ట్, స్త్రీల వ్యాధులు స్వస్థపరిచే దేవుడు. 12 ఏళ్ల నుండి పరమా వైద్యుల యొద్ద మందు పుచ్చుకొనినాం మానాదాయేం ఇన్నాళ్ళకి వేళ యేసు చెంగు మొట్ట నిడుమాలన్నిటి నుండి విడుదలాయే. కాబట్టి నిడుమలు అంటే అన్ని పరిస్థితులు, పరమా వైద్యులు అంటే సూపర్ స్పెషాలిటీ కలిగిన వాళ్ళందరి దగ్గరికి 12 సంవత్సరాల నుంచి బలహీనమైపోయిన ఈమెకు ఒక ఆలోచన వచ్చిందట, ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకోవాలి అని. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మందసం పట్టబడినప్పుడు మరి ఏలీ కోడలు ప్రసవం అవుతూ ఉంది. అమ్మ నీకు కొడుకు పుట్టాడు చాలా సంతోషమే కదా. ఆమె అంటుంది మందసం పట్టబడింది అనే మాటిని ఇశ్రాయేలీలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అంది. ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఒక గొప్ప నెరవేర్పు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. చాలు, వెంటనే తన శరీరములోని బాధ నివారణ ఆయన. కాబట్టి రక్తము ప్రాణము అనే మాట చూస్తున్నాం. పొద్దాక రక్తం అంతా పోయింది అంటే మనిషి ఏమైపోతారు? పాలిపోతారు, బలహీనం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఎలాంటి బలహీనత అయినా ఆయన సమస్తము ఎరిగిన దేవుడై ఉన్నారు. తన రక్తమంతా కోల్పోయినా తన రక్తం ఇచ్చి బ్రతికిస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన తన రక్తముతో మిమ్మును బ్రతికించెను. రక్తమంతా అపరాధంతో ఉంది, రక్తమంతా కోల్పోతున్నాం, తన రక్తాన్ని ఇచ్చి బ్రతికిస్తూ ఉన్నారు. అందుకే మనం చూస్తున్నాం లేవియా కాండము 17వ అధ్యాయంలో గనక మనం చూచినట్లయితే రక్తము ప్రాణము. లేవియా కాండం 17:11
రక్తము ప్రాణము కనుక రక్తాన్ని ఎవరో తినకూడదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రకటన 1:6 మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునుగాక అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను. యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. ఈరోజు ఎవరికైనా రక్తహీనత ఉంటే, స్త్రీలకు సంబంధించిన ఏ బలహీనత ఉన్నా ప్రభు సరిచేయవారై ఉన్నారు. రక్తం పోటు ఎక్కువైపోతే ఎక్కువగా ప్రవహిస్తుంటే రక్తపోటు వస్తుంది, బీపీ. రక్తము తగ్గిన రక్తము హెచ్చిన రక్తము తగ్గిన రక్తము హెచ్చిన రక్తము సరిచేసి రంజిల్ల చేతువు రక్తము సరిచేసి రంజిల్ల చేతువు యేసు ప్రభువా మా హితబోధకుండా. ఇప్పుడు హై బీపీ ఉన్నా లో బీపీ ఉన్నా కరెక్ట్ లెవెల్లోనికి ఎవరు తీసుకొస్తారు అంటే ప్రభు తీసుకొస్తారు. ఆయన మంచి గైనకాలజిస్ట్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. 12 సంవత్సరాల నుంచి ఎంత రక్తం పోయి ఉంటుంది, ఎంత బలహీనమైపోయి ఉంటుంది. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే బాగైనట్లుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదట నీ న్యూరాలజిస్ట్ నీ తలంపుల్ని, 2 నేత్రాలజిస్ట్ నీ కళ్ళని, 3 ఈఎన్టీ డాక్టర్ నీ చెవులు, నీ నోరు, నీ ముక్కును బాగు చేసే డాక్టరు, 4వదిగా ఆయన కార్డియాలజిస్టు గుండెను ముడతాడు, 5వదిగా ఆయన మంచి గైనకాలజిస్ట్ అని చూస్తాం. 6వదిగా చర్మ వ్యాధులు ఉంటాయి కొంతమందికి, ఎక్కడ లేని పొడలు కనపడతా ఉంటాయి. కొంతమంది బొల్లు అని, సూరియాసిస్ అని, కుష్ఠని, రకరకాల వ్యాధులు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే 23 నుండి చదవండి అమ్మా. మత్తయి సువార్త 4:23. చాలు. ఈయన మరి జనరల్ సర్జన్గా ఇక్కడ కనపడుతున్నాడు. ప్రజలలో కొన్ని చెప్పుకోలేని వ్యాధులు ఉంటే అసలు ఏముందో కూడా తెలియదు కొంతమందికి. అయితే రోగులు అనేకులు వస్తున్నారు, వారిని ప్రతి వ్యాధిని దేవుడు బాగు చేస్తున్నాడు. ఒకసారి కపెర్నహూమ్ టౌన్ సిటీ నుండి ప్రభు వస్తున్నారు. వస్తూ ఉంటే ఒక కుష్ఠరోగి వచ్చాడు. మరి చర్మానికి సంబంధించిందే కదా, చేతులు అన్నీ పోతూ ఉంటాయి. మరి ఈ యొక్క కుష్ఠరోగిని ప్రభు చూస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము ప్రారంభం నుండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన్ని వెంబడించారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తక్షణమే దేవుని మాట సరిగ్గా వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి తక్షణమే ఒక చక్కని నెరవేర్పు అనేది చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగులు ఊరు బయట ఉండాలి పాత నిబంధనలో.
నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్ము. అలాగే నయమాను కుష్ఠరోగం వచ్చింది. 2 రాజుల గ్రంథం 5లో ఆయన చెప్పిన రీతిగా రాలేదు, బానిస పిల్ల చెప్పినట్టు. రాజు దగ్గర ఒక రికమెండేషన్ ఉత్తరం తీసుకొని మరి అది ఆ ఊరు రాజుగారికి ఇచ్చి రావాల్సిన పద్ధతిలో రాలేదు. బానిస పిల్ల మాటలు నమ్మి, బానిస పిల్ల మాటలు నమ్మి, అన్యుడైన నయమాను అప్పుడే మార్పు పొంది, అన్యుడైన నయమాను అప్పుడే మార్పు పొంది, లోకాశగహజి లోటు తెచ్చెనోయి, కుష్టు తెచ్చెనోయి, లోకాశగహజి లోటు తెచ్చెనోయి, కుష్టు తెచ్చెనోయి. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నేల మరతువు, అయ్యయ్యో క్షణంబులలో కంబు విడుతువు. కాబట్టి ఇంట్లో పని చేసుకునే పిల్ల కరెక్ట్గా అని చెప్పింది, ప్రవక్త దగ్గరికి వెళ్ళి నువ్వు బాగైపోతాను. ఆయన దారి తప్పి ఒక రికమెండేషన్ ఉత్తరం తీసుకొని వచ్చాడు గనక ఎలీషా యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. ఆయన చూస్తాక బయటికి రాలేదు. నేను ఎంత గొప్ప వ్యక్తిని, సిరియా సైన్యాది కారణం ఒక అధికారి వస్తే ఆయన బయటికి రాలేదు. మా దేశంలో ఇంకా పెద్ద పెద్ద నదులు ఉన్నాయిలే అని అంటే ఒక పనివాడు చెప్పాడంట. ఆయన పెద్ద పని ఏం చెప్పలేదు కదండి, నదిలో మునిగి స్నానం చేయమన్నారు. యోర్దాన్లో మొదటిసారి మునిగాడు, ఏమవల. రెండోసారి మునిగాడు, ఏమవ్వలేదు. ఈయనకి విసుగు వస్తుంది. ప్రవక్త ఎన్నిసార్లు చెప్పాడు నదికి తెలుసు. 7 సార్లు అన్నది నది కౌంట్ చేస్తుంది. అక్కడ 7 సార్లు మునిగేటప్పటికి పసిపిల్ల దేహములాగా మారిపోయినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి మాటలో శక్తి ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని మనం చూస్తూ ఉన్నాం. నీ చర్మం మీద ఏ పొడున్నా సరే, ఏ మచ్చున్నా సరే, ప్రభువు దగ్గరికి, ప్రభు సన్నిధిలోనికి వచ్చి నువ్వు దీనంగా ఆయన అడిగినప్పుడు ఘనతకు ముందు వినయముండును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అన్ని మిషన్లకి హాస్పిటల్స్ ఉంటాయి, బైబిల్ మిషన్కి స్వస్థతశాలే ఉంటుంది. నీకున్న స్వస్థతశాలలోకి వెళ్ళి నువ్వు బలంగా ప్రార్థన చేసినప్పుడు, చెప్పబడే వాక్యాన్ని బలంగా నువ్వు గ్రహించినప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏ దెయ్యాలో నా కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డ అస్వస్థతలో ఉంది, ఒక రొట్టె ముక్క కోసం వచ్చాను అంటే ఆమెను పరీక్షించటానికి కుక్క పిల్లలకి ఏటో యుక్తంగా విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అగునుగాక. ఒక శతాధిపతి వచ్చి, నా దాసుడు బాధపడుతున్నాడు, నువ్వు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడిని కాను, ఒక్క మాట సెలవిస్తే చాలు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఒక్క మాట, ప్రభు స్వస్థపడి ఉన్నారంటే టక్మని అతను జ్వరం పోయిందట. ఏ టైంలో అని అడుగుతుంటే నిన్న 1 గంటకని చెప్తే ప్రభు తనతో మాట్లాడిన సమయం అదే అని అతడు గ్రహిస్తూ ఉన్నాడు. అలాగనే మార్కు సువార్త 1వ అధ్యాయంలో పేతురు గారు, ప్రభుకున్న శిష్యులందరిలో పెద్ద ఆయన ఎవరంటే పేతురు గారు. ఎక్కువ ఆమె వండి పెడతా ఉంటుంది వీళ్ళకి. ఆమె జ్వరంతో ఉంది. ప్రభు ఆ జ్వరాన్ని గద్దించి ఆమె చేయి పట్టుకోగానే ఆమె బాగా వెంటనే పరిచర్య చేసి పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే లూకా సువార్తలో మనం చూస్తే ఒక ఆమె వంగిపోయిన నడుము కలిగిన ఒక స్త్రీ కనపడుతూ ఉంది. మళ్ళీ పైగా అబ్రహాము కుమార్తె అని రాయబడింది. మనం అందరం అబ్రహాము సంతానమే అని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అబ్రహాము కుమార్తె అయినా ఆమెలో దెయ్యం ఉంది.
మనలో నిరాశ అనే దెయ్యం ఉందేమో, బలహీనత అనే దెయ్యం ఉందేమో, అపనమ్మకం అనే దెయ్యం ఉందేమో. ఈ దెయ్యాలన్నీ పోవాలి ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు, అవన్నీ పోతాయి. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో గనక మనం చూచినట్లయితే, మరి ఒక స్త్రీ ఉంది, 10 నాణ్యాలు ఉన్నాయి, ఒకటి పోయింది. దీపం వెలిగించిందట. దీపము అనగా ఆరాధన. జాగ్రత్తగా వెతికిందట. ఈ జాగ్రత్త ఎప్పుడైతే ఆమెలోనికి వచ్చిందో, పోగొట్టుకున్న నాణ్యాన్ని ఆమె సంపాదించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఓ స్తుతి కూటం ఏర్పాటు చేసింది, నాతో పాటు మీరు సంతోషించండి. ఏ స్థితిని పోగొట్టుకుంటున్నాం మనం? ఏ అవయవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం మనం? అలాగనే కొంతమందికి కాళ్ళు తీసేస్తారు షుగర్ ఎక్కువగా ఉందని, కొంతమందికి గుండె మార్పిడి చేస్తూ ఉంటారు, కొంతమందికి వేళ్ళు తీసేస్తూ ఉంటారు. రకరకాల పరిస్థితులు. ప్రభు మీద మనం ఆధారపడటం నేర్చుకుందాం. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయంలో 10వ వచనంలో, సమాజ మందిరంలోకి ఒక ఆమె వస్తుందట. 18 సంవత్సరాల నుంచి వస్తుంది, కానీ ఆమెలో బలహీనపరిచే దెయ్యం ఉంది. ఆరాధనలోనే ఉంటుంది కానీ దెయ్యం పనిచేస్తుంది. నడుము వంగిపోయిందంటే, నడుము బాధ ఏమికి? ఈ నడుము బాధ రావడానికి కారణం దెయ్యం. ఈమె అబ్రహాము కుమార్తెని రాయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ముందు వాక్ ఇచ్చాడు, తర్వాత చేయబెట్టాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వాగ్దానములు చూడుడి, దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగ వలసిన కార్యంబుల్, వాగ్దానములు నమ్ముడి. ఈ రీతిగా ప్రభువున్ నీ చర్మం మీద ఏ బలహీనత ఉన్నా, ఏ మచ్చున్నా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆరోదిగా ఆయన చర్మ వ్యాధుల్ని బాగు చేసే దేవుడు. ఏడవదిగా చిన్నపిల్లల వైద్యుడు. చిన్నపిల్లలు నా యొద్దకు రానీడు. ఒకసారి చదువుతారు మార్కు సువార్త 10వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చదవండి అమ్మా. మార్కు సువార్త చాలు, ఇక్కడ చూద్దాం. చిన్న పిల్లల్ని ప్రభు ముడితే, చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదా దేవునికి. ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా, చిన్నపిల్లల్ని ప్రభు ఎక్కువ ఇష్టపడతారు. అందుకే చంటి పిల్లలు చేయి స్తుతుల మీద ఒక నేను దుర్గాన్ని స్థాపించానని కీర్తన 8:3-4 వచనాల్లో చూస్తూ ఉన్నాం. చంటి పిల్లలు చేయి, వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు అరుస్తూనే ఉంటారు అనుకో. ఒక దుర్గము, ఓ ప్రార్థన గోపురము, వాళ్ళు చేసే స్తుతులు. కాబట్టి చిన్న బిడ్డలను ఉపవాస ప్రార్థన గురించి చెప్తూ యోవేలు 2వ అధ్యాయంలో మరి 12వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి అని చెప్తూ, వ్రత దినాన్ని నియమించండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను అని పెద్దవారిని చిన్నవారిని స్తన్యపానము చేయువారిని, అంటే అప్పుడే ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న వారిని,
మరి తీసుకొని రండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి చిన్న బిడ్డల్ని ఎత్తుకొని ఆయన దీవించి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని ప్రభు తెలియచేసినట్టు చూస్తున్నాం. అందుకే 128వ కీర్తనలో కూడా నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు, అంటే పిల్లలు, చిన్నపిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి శిష్యులను ఆయన ఎత్తుకొని దీవించారు. శిష్యులను ముట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చిన్ని సమూయేలు శిష్యువుగా ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడి ఒక గొప్ప న్యాయాధిపతిగా, మరి ఒక ప్రవక్తగా అతన్ని తీర్చిదిద్దినట్లు చూస్తున్నాం. మోషే శిష్యువుగా ఉన్నప్పుడే ప్రభువు చూచి తల్లిపాలే అతనికి ఇప్పించేటట్టు, తల్లికి జీతం ఇచ్చేటట్లు చక్కటి ఏర్పాటు చేశారు. పొట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త ఎట్టివారలైన నెరుగున దేటముగను స్థాపింపదేవ పుత్రుడు పూటేన్ గొప్ప బోధకుడాయెను, పూటేన్ గొప్ప బోధకుడాయెను. మరి చిన్నపిల్లలు ఎవరు ముడతారు అంటే ప్రభు ముట్టువారై ఉన్నారు. మన చిన్నపిల్లల్ని దేవాలయములోనికి బిడ్డల్ని ఎత్తుకొని రావటం అనేది ఒక ఆశీర్వాదకరం. ప్రభు కూడా శిశువైన ప్రభువుని తీసుకొని యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్ కంటే తొందరగా ఉరుకుతాం, కానీ పిల్లల్ని ఆలయాలకు తెస్తారేంటి? ఆలయం అంటే ఎంత చీపో, ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, ఎన్ని వేలు ఖర్చు అయినా హాస్పిటల్కి ఇచ్చే ఇంపార్టెంటు మందిరానికి కొన్నిసార్లు మనం ఇవ్వము. నా బిడ్డ నెల దీవించబడాలి అంటే ప్రతి నెల ఒక్క వారమైనా నా బిడ్డను తీసుకొని నేను ఆలయానికి వెళ్ళాలి అని చెప్పి మనం అనుకుంటే చాలు. మన సీతామహాలక్ష్మి వచ్చేటప్పుడు ఆ బిడ్డని ఎత్తుకొని నడిపించుకొని, పక్కన చాలామంది ఉన్నారు కదా చెలికత్తెలు, మరి లెంట్లో 40 దినాలు తీసుకొస్తున్నారు అంటే మందిరానికి రావటం ద్వారా వారు ఆశీర్వదించబడువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. తమ పిల్లలను, శిష్యువులను తీసుకొని దేవుని దీవెన నా చంటి బిడ్డల మీద ఉండాలి, చిన్నప్పుడే ప్రభు దీవించాలి అని ఎప్పుడైతే తలంపు ఉంటుందో చంటి పిల్లల్ని ఆయన ఆశీర్వదించువారై ఉన్నారు. చంటి పిల్లల్లో ఏ బలహీనత రాకుండా ఆయన చూచుకొని వారై ఉన్నారు. అలాగనే ఆ చంటి పిల్లలను ప్రభు రాశారు. యెషయా 49వ అధ్యాయము 15వ వచనం కొంచెం ముందు వెనక చూస్తే, కన్న తల్లి తన బిడ్డను మరచునా, వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేను పిల్లల్ని పక్కన వేసుకొని వాళ్ళు ఎన్నిసార్లు మంచం మీద నుండి కింద పడ్డా, ఆ పడిన శబ్దం కూడా వినపడేది కదా, అంత నిద్రలో ఉండేదాన్ని. మా అత్తగారు వచ్చి, ఏ లత పిల్లలు పడిపోతాను నీకు తెలియట్లేదా అని మళ్ళీ తీసుకొచ్చి ఆమె పడుకోబెట్టేది. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. మరి నాకు ఒక చిన్ని మనవణ్ణి ఇచ్చాడు దేవుడు, సాల్మన్కు ఇంకొక కొడుకుని. ఈ రోజుకి 21వ రోజు. మరి వెళ్ళాలి, అయ్యో ఆరాధన ఇప్పుడు రాను నేనని చెప్పేసి. ఆరాధనకి మనం ఎప్పుడు ఇంపార్టెంట్ ఇస్తాము. మా పెద్ద పిల్ల డెలివరీ అయ్యేటప్పుడు కూడా నేను అసలు ఎవరికి వెళ్ళలేదు. కాబట్టి క్రిస్మస్ ఆరాధనలో ఉన్న వాళ్ళు పోయారు హాస్పిటల్కి, అంతే. కార్యం చేస్తే ఆయన ఎవరు అంటే దేవుడు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. దేవుని మందిరానికి, దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఎప్పుడైతే ఇస్తామో ఎక్కడికి వెళ్ళినా ప్రథమ స్థానం అనేది మనకు ఉంటుంది. ఏ స్థలములో ఉన్నా తండ్రి మనని వర్ధల చేస్తారు. అయ్యగారు ఒక మాట నేరట,
శాగలకు నీళ్ళు ఎక్కువ మీకు నా బోధ ఎక్కదని. ప్రపంచమంతా అయ్యగారి బోధలు వాడుకుంటున్నారు, కానీ బైబిల్ మిషన్ వాళ్ళు అంతగా వాడుకోవట్లేదు. అలాగనే మీకు నిజంగా నా బోధ అర్థమైతే మీ కుటుంబాలతో మందిరాల్లోకి వస్తారు. ఏదో ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళదొచ్చు అనుకోండి. ఏంటది? ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము, ప్రకటన 11లో చూస్తున్నాం. ఆరాధన సమయానికి దేవదూత వచ్చి లెక్క తీస్తూ ఉంటారు. నువ్వు ఆరాధనని గౌరవించినప్పుడే నీ కుటుంబం నిన్ను గౌరవిస్తుంది, బయట వారు నిన్ను గౌరవిస్తారు. ఆరాధనలో ఏకీభవించటం ద్వారా మిగతా దినాలన్నిటికి కూడా ఒక ప్రత్యేకమైన దీవెన. సోమవారం స్వస్థత దీవెన, మంగళవారము విజ్ఞాపన దీవెన, బుధవారము వివాహాలకు దీవెన, కుటుంబాలకు దీవెన, గురువారం ఆయన శరీర రక్తముల దీవెన, శుక్రవారము ఆయన ఇచ్చేటటువంటి రక్తము ద్వారా స్వస్థత దీవెన, శనివారము విజ్ఞాపనల దీవెన, ఆదివారము ఆరాధన దీవెన తండ్రి మనకి దయచేవారై ఉన్నారు. ఆయన తలకి సంబంధించిన డాక్టరు కాబట్టి మంచి న్యూరాలజిస్టు నీ తలలో బలహీనమైపోయిన ఆలోచనలు బలపరుస్తాడు. రెండవదిగా మనం చూస్తే ఆయన మన ముఖ వర్చస్సుని, ఒక్కొక్కడు మొహం చూసి చక్కగా చెప్తారు, ఏదేదో చెప్తున్నారు టీవీల్లో. ప్రభు అన్నారు, ఆళ్ళీళ్ళు ఎందుకు, నాకు కనపడి నీ మొహం నేను చెప్తానని. పరమగీతం 2:14లో నీ స్వరము నాకు వినపడనిమ్ము, నీ ముఖము నాకు కనపడనిమ్ము. కాబట్టి ఏంటి డాక్టర్ నీ ముక్కుకి, నీ చెవికి, నీ నోటిని ఆయన బాగు చేస్తాడు. ఆయన మంచి కళ్ళ డాక్టరు. చూడని వారు చూడవలెను. కాబట్టి మన నేత్రాల్ని ఆయన ముడుతూ ఉన్నాడు, చక్కగా చూడగలిగిన దృష్టిని మనకిస్తూ ఉన్నాడు. ఆయన మంచి గుండె జబ్బుల డాక్టరు. ఆయన మంచి కార్డియాలజిస్ట్గా మనం చూస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడను నేనే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మంచి చర్మ వ్యాధులు ఏదన్నా ఉంటే నీ చర్మాన్ని ముట్టుకొని ఆయన బాగు చేస్తాడు. కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు, వంగిపోయిన నడుము కలిగిన స్త్రీ నడుమే చేయబెట్టిన దేవుడు, నాకు ఇష్టమే అని చెప్పి మనల్ని ముట్టుకొని ఏ బలహీనత ఉన్నా ఆయన మనల్ని బలపరచువారై ఉన్నారు. ఆయన చిన్న పిల్లల వైద్యుడు. చిన్న బిడ్డల నా యుద్ధకు రానీయుడి, వారిని ఏమాత్రం ఆటంకపరచవద్దన్న తండ్రి చక్కగా మనల్ని దీవిస్తూ మహిమ నుండి అధిక మహిమకు నడిపిస్తారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న తండ్రి. నిన్ను అంటే ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ బలహీనత ఉన్నా నువ్వు దేవాలయంలోనికి 7 శుక్రవారాలు నేను వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏ జబ్బు నీ మీద ఏలుబడి చేయదు. కాబట్టి మంగళవారం విజ్ఞాపన, నాయనా నా సమస్య ఇది అని ప్రభు సన్నిధిలో చెప్పుకో. తండ్రి సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక. ఆమేన్. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, సంఘ బిడ్డలందరినీ దీవించండి. కుటుంబాల్లో క్షేమమును విస్తరింపచేయండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునన్న దీవెనివ్వండి. దావీదు దీవెన పంపుతున్నాడు అరణ్యములో ఉన్న నాబాలు ఇంటికి. నీకు నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమము కలుగునుగాక. అట్టి క్షేమముతో ఏ బలహీనత ఉన్నా ఇప్పుడే ముట్టి బాగు చేయమని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానము చేసిన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము సమృద్ధి సమకూర్పు సదా తోడయిండును గాక. ఆమేన్. మరణాత.